ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అయ్యాను. గత 3 రోజుల నుంచి నా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కాలేదన్న ఐడి అలానే చూపిస్తుంది పెండింగ్లో. ఈ ర్యాపిడ్ అకౌంట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ ట్యాక్సీలో వర్క్ చేయొచ్చా, ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చా, కంప్లీట్గా ఆర్సీ నా పేరు మీద లేదు అయినా సరే నేను ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఇవాటి వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్తాను ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. ఇకపోతే ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి. నేనైతే ఈ బైక్తో పార్ట్ టైం వర్క్ చేస్తే పెట్రోల్ పోయి 500 నుంచి 800 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఫుల్ టైం వర్క్ చేశానంటే పెట్రోల్ పోయి 1000 రూపాయల నుంచి 1300 అయితే వస్తాయి. పార్ట్ టైం అంటే 5 to 6 అవర్స్, ఫుల్ టైం అంటే 10 to 12 అవర్స్. ఓకేనా. ఇకపోతే ఈ బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకుని మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 3 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ అయ్యే దానికంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు డే టైంలో రిజిస్ట్రేషన్ అవ్వండి. కొంతమంది అర్ధరాత్రి 11 గంటలకో 12 గంటలకో రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటారు. సో ఆఫీస్ టైమింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు కాబట్టి ఈ టైంలో మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వేగంగా వెరిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ర్యాపిడో యాప్ లింక్ ఇచ్చాను. ఈ లింక్ పైన ట్యాప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నా నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతాను. మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూపన్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ కూపన్ కోడ్ ఉంటే మీకు జాయినింగ్ బోనస్ వచ్చే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారో ఆ సిటీలో జాయినింగ్ బోనస్ వస్తుందా లేదనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకేనా. ఈ జాయినింగ్ బోనస్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారో ఆ సిటీలో అవైలబిలిటీ బట్టి ఈ జాయినింగ్ బోనస్ అనేది మనకి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మళ్ళీ జాయినింగ్ బోనస్ రాలేదు అని చెప్పకండి. నెక్స్ట్ మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సిటీస్లో వీళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్లో వర్క్ చేయాలనుకున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత వెహికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో, బైక్, కారు 3 టైప్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు బైక్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోతో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఆటో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కార్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే మీరు కార్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ బైక్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నాను కాబట్టి బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ వెహికల్ ఉందా దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మన డాక్యుమెంట్స్ అయితే ముందు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ అప్లోడ్ చేయాల్సింది డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి. ముందు నా దగ్గర ఉండే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ విజిబిలిటీ ఉండే డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఓకేనా. కొంతమంది బ్లర్ ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. బ్లర్ ఇమేజెస్ అప్లోడ్ చేయడం వల్ల మీ ఐడి అనేది వెరిఫికేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫొటోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఫిజికల్గా కార్డు ఉంటే కార్డుని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ క్లారిటీ ఉండే ఇమేజెస్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మన వెహికల్ సంబంధించిన లైసెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. మీరు మీ వెహికల్ సంబంధించిన లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా. మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ వీటిని ఫిల్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మనం సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ సెల్ఫీ అప్లోడ్ చేద్దాం. సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. తర్వాత నెక్స్ట్ మన వెహికల్ ఆర్సీ అయితే సబ్మిట్ చేయాలి. మన దగ్గర ఉండే వెహికల్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, వెహికల్ ఆర్సీ ఫ్రంట్ బ్యాక్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ నేను వెహికల్ ఆర్సీ అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత వెహికల్ మీ ఓన్ వెహికలా రెంటెడ్ వెహికల్ అని చెప్పి అడుగుతుంది. మీ పేరు మీద వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ అని పెట్టండి, లేదా వెహికల్ మీ పేరు మీద లేదనుకుంటే రెంటెడ్ వెహికల్ కానీ ఏ వెహికల్ పెట్టుకున్నా వెహికల్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడైతే ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను. వన్స్ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఎందుకు అంటే ప్రతి రైడ్లో ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. దానికోసం పాన్ కార్డ్ మ్యాండేటరీగా మన దగ్గర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్గా ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తాను. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే మనం అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ కూడా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ అవడానికి 1 to 2 అవర్స్ అయితే టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా మన ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. బ్యాంక్ డీటెయిల్స్ లేని వాళ్ళు ఫోన్పేలో యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి త్రూ కూడా మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ఐడి మీ నాన్నది కానీ మీ మమ్మీది కానీ లేకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే యూపీఐ ఐడి ఇస్తే ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మనం మన వ్యాలెట్లో ఉన్న మనీని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న ట్రైనింగ్ వీడియో ఉంటుంది. ఈ బైక్ ట్యాక్సీలో ఎలా వర్క్ చేయాలి,
ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా చిన్న ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ అన్ని చూసేయండి. నేను కూడా మధ్యలో చెప్తాను, నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి బైక్ ట్యాక్సీలో ఎలా వర్క్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ మనీ రావాలంటే ఏం చేయాలి అనేది. ఓకేనా, ఈ ట్రైనింగ్ వీడియోస్ అన్ని చూసేయండి. నేను ఇప్పుడు ట్రైనింగ్ వీడియోస్ చూస్తాను. నా ఐడి అయితే సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది. వన్స్ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు చూపిస్తారండి. ర్యాపిడ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఈ బటన్ పైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం. ఈ ర్యాపిడ్లో మీకు ఉపయోగపడే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఫస్ట్ ఇందులో కస్టమర్ ఇచ్చిన పేమెంట్స్ కాకుండా ఈ యాప్ వాళ్ళు మనకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఈ ఇన్సెంటివ్స్ పైన ట్యాప్ చేస్తే ఏ రోజు ఎంత ఇన్సెంటివ్ ఉందనేది కనిపిస్తుంది. టైమింగ్ అయితే ఉంది, ఈ టైమింగ్ చూసుకోండి. 8 గంటల నుంచి 12 గంటల వరకు మనం టోటల్గా 12 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 135 రూపీస్ అయితే వస్తాయి. లేదు మీరు 12 ఆర్డర్స్ కంప్లీట్ చేయలేరు అనుకుంటే 5 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 40 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇది మార్నింగ్ టైం చేసే వాళ్ళకి. అలాగే ఈవినింగ్ టైం చేసే వాళ్ళకి కూడా కొంత ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. 12 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 135 రూపీస్. వీళ్ళు ఇన్సెంటివ్ ఎలా ఇస్తారో ప్రతి ఆర్డర్ పైన కమిషన్ కూడా అలాగే కట్ చేస్తారు. ఈ కమిషన్ కట్ చేయకుండా ఉండాలి, కస్టమర్స్ మనీ మొత్తం మనమే తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూస్ యువర్ ప్లాన్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ చూడండి, ప్రతి రైడ్లో 16% కమిషన్ కట్ చేస్తారు. నెక్స్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఆర్డర్లో ఫిక్స్డ్గా 10 రూపాయల కమిషన్ అయితే కట్ చేస్తారు. తర్వాత ఇదేంటంటే ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎన్ని కిలోమీటర్లను ట్రావెల్ చేయండి పర్ కిలోమీటర్కి 9 రూపీస్ అయితే ఇస్తారు. ఈ 2 ప్లాన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నారు, ₹1 కూడా మనీ పే చేయని అవసరం లేదు. ఈ 2 ప్లాన్లో ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ 2 ప్లాన్స్ వద్దన్నా కస్టమర్ ఇచ్చే మనీ మొత్తం నాకే కావాలి అనుకుంటే లాస్ట్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేయండి. ఈ ప్లాన్ ఫ్రీగా రాదు, దీనికి అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు 99 రూపీస్తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 5 డేస్ వరకు ₹1,100 వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కమిషన్ ఏమీ కట్ అవ్వదు, కానీ ప్రతి రైడ్లో జీఎస్టీ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఈ ప్లాన్ తీసుకుంటే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాపిడ్ బైక్ ట్యాక్సీలో మై రూట్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు ఎలా వర్క్ అవుతుందంటే మీరు హైటెక్ సిటీలో ఉన్నారు, సికింద్రాబాద్ రావాలి అనుకున్నారు, అలాంటప్పుడు సికింద్రాబాద్ డెస్టినేషన్ పెట్టుకొని అటువైపు వచ్చే బుకింగ్లు యాక్సెప్ట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేవచ్చు. ఈ లవ్ సింబల్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ హోమ్ ఏరియా అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏరియా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ అనుకుంటున్నా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేసిన. ఓకేనా, ఇక్కడ యాడ్ అడ్రస్. ఓకేనా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మై రూట్ బుకింగ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు సికింద్రాబాద్కి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఆ బుకింగ్స్ అన్ని నాకు అయితే వస్తాయి. ఈ మై రూట్ బుకింగ్ వద్దు అనుకుంటే దీనిపైన ట్యాప్ చేయండి. ఎనేబుల్లో ఉందా, ఈ బటన్ని సింగిల్ ట్యాప్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది, అంతే. జస్ట్ ఈ ర్యాపిడ్ బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నా. ఇలానే స్విగ్గీలో, జొమాటోలో, బ్లింకిట్లో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతాయి, చూడండి ఒకసారి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.